In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ సబ్బాతు దినం యొక్క ఆరాధనలో మనకు ఇవ్వబడినటువంటి అంశము దృఢమైన ప్రేమతో క్రీస్తుతో నడుచుట అన్నటువంటి ధ్యానాంశంలోనికి మీకు స్వాగతం. దీనికి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1-6 వచనాలు, 63వ సంకీర్తన, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14-19 వచనాలు, అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం 15-19 వచనాలు. దేవునిని తెలుసుకొనుట మరియు దేవునిని ప్రేమించుట మధ్య చాలా గొప్ప వ్యత్యాసము ఉన్నది. చాలామంది సాధారణంగా కర్తవ్యము చేత, లేదా సంప్రదాయము చేత, లేక భయము చేత క్రీస్తును నేడు అనుసరిస్తున్నట్టు మనం చూస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథము మనలను మరింత లోతైనటువంటి అనుభవానికి ఆహ్వానిస్తూ ఉన్నది. మన మనస్సును ఆక్రమించు లేదా బుద్ధిని మార్పు చేయు జీవితమును నడిపించు ప్రేమ సంబంధము ఇది. ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క నిత్య ప్రేమను చూస్తూ ఉన్నాం. సంకీర్తనలో మనుష్యుని దైవ తూష్ణను చూస్తూ ఉన్నాం. ఎఫెసీల పత్రికలో క్రీస్తు ప్రేమ యొక్క అపారతను గ్రహిస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో ప్రేమ పునరుద్ధరించబడి విధేయతగా వ్యక్తమగుట మనం చూస్తూ ఉన్నాం. ఇవి 4 వేర్వేరు సందేశాలు కావు. ఇది ఒకే దివ్య ప్రవర్తన. దేవుడు ప్రేమించును, మనము కోరుచున్నాము, మనము నిండిపోతూ ఉన్నాము, మనము అనుసరించుచున్నాము. ఈ దినమున పరిశుద్ధాత్మ మనలను ఆహ్వానిస్తూ ఉన్నది. కేవలము క్రీస్తుతో నడుచుట కాదు, ప్రగాఢ ప్రేమతో క్రీస్తుతో నడచడానికి మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నది. పాత నిబంధన గ్రంథం ఇర్మియా గ్రంథంలో ఇది ఒక దేవుని యొక్క ప్రేమ లేదా పునాది యొక్క కథ. ఇర్మియా గ్రంథములో ఒక విరిగి నలిగినటువంటి ప్రజలు ఉన్నారు. వారు తప్పిపోయిన వారు, శిక్షను అనుభవించిన వారు. మానవుని యొక్క దృష్టిలో ఇక్కడ కథ ముగిసిపోయింది అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి తిని అన్నది దేవుని యొక్క సందేశంగా చూస్తున్నాం. ఇది సాధారణమైనటువంటి వాక్యం కాదు. ఇది దేవుని యొక్క హృదయ ప్రకటన. అహావత్ ఓలేం అన్నటువంటిది హీబ్రూ పదం ఇక్కడ వాడబడింది. అహావత్ ఓలం అన్నటువంటి పదం యొక్క అర్థము నిత్యమైనటువంటి ప్రేమ లేదా శాశ్వతమైన ప్రేమ అన్నది దీని యొక్క భావము. ప్రియులారా, దేవుడు ఇలా సెలవివ్వలేదు. నీవు మంచివాడవైతేనే నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు సెలవివ్వలేదు. దేవుడు సెలవిచ్చినదేమనగా, నీవు విరిగిపోయినప్పుడు, నీవు నలిగిపోయినప్పుడు, నీవు పడిపోయినప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఒక శిల్పి విగ్రహాన్ని ఎప్పుడు కూడా విసిరివేయడు, పారవేయడు. అతడు దానిని మరింత శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ అతడు చెక్కుతాడు. అలాగే దేవుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు, మళ్ళీ నేను నిర్మించెదను, మళ్ళీ నిన్ను నిర్మించదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పడిపోయిన ప్రతిసారి ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, మీ నడక మీ బలముతో ఎప్పటికీ ప్రారంభం కాదు. మీ నడక దేవుని యొక్క ప్రేమతో ప్రారంభమగును అని పాత నిబంధన పాఠం మనకు నేర్పిస్తుంది. సంకీర్తనలో మనుష్యుని తూష్ణ ఆత్మ యొక్క కేకగా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనము అరణ్యంలో ఉన్నటువంటి దావీదును చూద్దాం. అతనికి సింహాసనము లేదు, సౌఖ్యం అంతకన్నా లేదు, భద్రత లేదు, భరోసా లేదు, బ్రతుకు మీద ఆశ కూడా లేనటువంటి స్థితి. కానీ అతని నోట ఏమి వస్తుంది? ఓ దేవా,
నేను నిన్ను వెదుకుచున్నాను. షాహర్ అన్నటువంటి హీబ్రూ పదం ఇక్కడ చూస్తాం. అనగా ఉదయాన్నే వెదుకుట. ఇది అలవాటు కాదు. ఇది ఆత్మ యొక్క కేక, ఆత్మ యొక్క స్వరం, ఆత్మ యొక్క ఘోష ఇది. ఒక దాహంతో ఉన్నటువంటి మనిషి నీటిని ఎలా వెదుకునో అలాగే దావీదు దైవాన్ని వెదుకుతూ ఉన్నాడు. అతడు చెప్పినటువంటి మాట విందాం. నీ కృప జీవము కంటే శ్రేష్టము. ఇది ఎంతో లోతైనటువంటిది. ప్రియులారా, మనము ఇలా చెప్పగలమా? ప్రభు, నీవు లేకపోతే జీవితము విలువలేనిది. దేవుడు మీ జీవితములో భాగము కాదు, ఆయనే కేంద్రముగా కావాలి. ఇది పత్రికల సంకీర్తనలో మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం. మూడవది, పత్రికల భాగములో క్రీస్తు యొక్క ప్రేమ అనుభవించవలసినంత సముద్రమైనటువంటిదిగా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు మనలను ప్రార్థనలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అతడు బోధించలేదు, అతడు ప్రార్థించెను. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు ప్రేమను వినడము సరిపోదు, మానవుడు అనుభవించాలి. అగాపే ప్రేమ, అది త్యాగమయమైనటువంటి ప్రేమ. పౌలు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క ప్రేమ వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు, ఇది ఒక సముద్రము వంటిది అన్నది భావనతో పౌలు గారు సెలవిస్తున్నారు. మీరు దానిని ముమ్మాటికి కొలువరేరు క్రీస్తు యొక్క ప్రేమను, కానీ దానిలో మునిగిపోవచ్చు అన్నది వారి యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచన. తెలియని దానిని తెలుసుకొనుట, ఇది మేధస్సుకు అతీతం. ఇది ఒక అనుభవము, అనుభూతి యొక్క నిర్వచనము. ఒక చిన్న పిల్లవాడు సముద్రం గురించి పుస్తకములో చదివినాడు, కానీ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అతడు ఇలాగూ చెప్తాడు, ఇది నేను చదివింది కాదు, ఇది ఒక అనుభవము నేర్పేటువంటి పాఠం. ప్రియులారా, మీరు దేవుని ప్రేమను గురించి చదివినారు, లేక దేవుని ప్రేమలోనే జీవిస్తూ ఉన్నారా? నాలుగవ పాఠము సువార్తల భాగంగా ప్రేమ పరీక్ష పేతురు కథ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనము సముద్ర తీరానికి వచ్చినాం. యేసు పునరుద్ధానం అనంతరం పేతురును కలుసుకుంటూ ఉన్నాడు. పేతురు యేసును తిరస్కరించినవాడు. యేసు అతనిని గద్దించలేదు, కానీ ఒక ప్రశ్న అడిగాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? పేతురు సమాధానము వినండి. అతడు జాగ్రత్తగా సమాధానము ఇచ్చాను. అతడు గొప్ప ప్రేమను ప్రకటించలేదు, కానీ నిజాయితీగా చెప్పాను. అప్పుడు యేసు ఏమి చెప్పినాడు? నా గొర్రెలను మేపుము. ఇది గొప్ప సత్యం. ప్రేమ మాటల్లో కాదు, జీవితములో నిరూపింపబడును. మరియు చివరిగా నన్ను అనుసరించుము అని సెలవివ్వబడ్డది. ఇది భావోద్వేగము కాదు, ఇది త్యాగముతో కూడినటువంటి ఒక పిలుపు, హృదయాన్ని తాకేటువంటి పిలుపు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మీ ముందుకు వస్తున్నాడు. మీ సేవను చూడుటకు కాదు, మీ బలాన్ని కొలువుటకు అంతకన్నా కాదు, ఒకే ఒక ప్రశ్నతో దేవుడు మిమ్మల్ని కలుస్తున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మీ హృదయములో సమాధానము ఏమిటి? ఈరోజు 3 వర్గాల వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా ఎండిపోయినటువంటి వారు, మీలో దాహం ఉన్నది, రండి. ప్రేమ చల్లబడిన వారిని పిలుస్తున్నాడు, మళ్ళీ ఆ అగ్ని వెలిగించబడనివ్వండి. క్రీస్తును ప్రేమించువారు ఇంకా లోతుగా ఆయనను అనుసరించండి. ప్రార్థన చేద్దామా? ప్రభు అయిన యేసయ్యా, మా హృదయములలో నీ ప్రేమతో కరిగించుము, మా ఆత్మలో దాహమును రగిలించుము. నీ ప్రేమలో మమ్మల్ని ముంచెత్తుము. మాటలతో కాదు,
జీవితముతో నిన్ను ప్రేమించుటకు మమ్మల్ని సిద్ధపరచుము. ఆమేన్. గాడ్ బ్లెస్.